Good evening all. Welcome to ISC. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించింది వరల్డ్ స్పారో డే, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. సో దీనిని ప్రతి సంవత్సరం 20th మార్చ్న మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. దీన్ని మొట్టమొదటిసారిగా 2010లో నిర్వహించారు. దీన్ని నిర్వహించడానికి కారణం మొహమ్మద్ దిలావార్. సో మొహమ్మద్ దిలావార్ స్వతహాగా నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ అనే దాన్ని స్థాపించారు. ఈయన ఒక పర్యావరణవేత్త అండ్ మొహమ్మద్ దిలావార్ అనే పర్సన్ నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ అనే దాన్ని స్థాపించారు. సో దాని తర్వాత పొల్యూషన్ పెరిగే కొలది కూడా ఈ పిచ్చుకలు ఏవైతే ఉన్నాయో, స్పారోస్ ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంది. సో అందుకని చెప్పేసి వాటిని పరిరక్షించడానికి 20th మార్చ్ అనే దాన్ని ప్రపంచ అండ్ పిచ్చుకల దినోత్సవంగా తీసుకురావాలి అని చెప్పేసి ఈయన మనకి ఈ ఐడియాని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2022 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం వరల్డ్ స్పారో డే యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఐ లవ్ స్పారోస్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. అండ్ మొహమ్మద్ దిలావర్ని టైమ్స్ మ్యాగజైన్ 2008లో మనకి హీరోయిస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్గా కూడా ఈయనని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో మొహమ్మద్ దిలావర్ని టైమ్ మ్యాగజైన్ ఏమని రికగ్నైజ్ చేసింది అంటే హీరోయిస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్గా ఈయనని రికగ్నైజ్ చేసింది. సో ఆ పర్సనే దీనికి కాంట్రిబ్యూట్ చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా 20th మార్చిన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేశారు. వృత్తాంతం వచ్చేటప్పటికి ఐ లవ్ స్పారోస్గా ఉంది. వరల్డ్ ఓరల్ హెల్త్ డే పంటికి సంబంధించింది 20th మార్చిన వరల్డ్ ఓరల్ హెల్త్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్. సో బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. జనరల్గా మనకి టీత్ లేదా ఓరల్ ఏవైతే ఉన్నాయో పళ్ళు, దంతాలు, సో ఇవన్నీ కూడా ఎలా నీట్గా ఉంచుకోవాలి అండ్ దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి, సో క్యాన్సర్ లాంటివి కూడా అప్పుడప్పుడు అనుకోకుండా సంభవించే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి దానికి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వడం కోసం ప్రపంచ ఓరల్ హెల్త్ డే అనే దాన్ని 20th మార్చిన రికగ్నైజ్ చేసి ఈ సంవత్సరం దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్ అనే దాన్ని దీనికి ఇతివృత్తాంతంగా చెప్పడం జరిగింది. ప్రశాంత్ జవేరీ అపాయింటెడ్ CEO ఆఫ్ ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్. సో ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ అనే దానికి ప్రశాంత్ జావేరీ అనే పర్సన్ మనకి ఇటీవల CEOగా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ ఇది వరకు అంటే ఫ్లిప్కార్ట్ హెల్త్కి అపాయింట్ కాకముందర ప్రశాంత్ జావేరీ గారు అపోలో హెల్త్ అనే దానికి, లైఫ్ స్టైల్ లిమిటెడ్ అనే దానికి, మెడీబడీకి కూడా CEOగా చేసి ఉన్నారు. సో అలాంటి అనుభవం ఉన్న ప్రశాంత్ జావేరీ గారిని ఇటీవల ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ అనేది CEOగా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ అసలు స్వతహాగా ఫ్లిప్కార్ట్ అనే దాన్ని సచిన్ బన్సాల్ అండ్ బిన్నీ బన్సాల్ అనే పర్సన్స్ మనకి స్థాపించారు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ యొక్క CEOగా కళ్యాణ్ కృష్ణమూర్తి అనే పర్సన్ ఉన్నారు. ప్రస్తుతం CEO ఆఫ్ ఫ్లిప్కార్ట్ కళ్యాణ్ కృష్ణమూర్తి గారు, బట్ స్థాపించింది సచిన్ అండ్ బిన్నీ బన్సాల్. అండ్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ యొక్క మనకి పేరెంట్ కంపెనీ, వన్ ఆఫ్ ద కంపెనీ అయిన ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ అనే దానికి ప్రశాంత్ జావేరీ గారిని ఇటీవల CEOగా అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, జైషాస్ టర్మ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఎక్స్టెండెడ్ బై 1 year. ఇంకొక సంవత్సరం జైషా గారి యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. అది కూడా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, BCCIగా చెప్తాం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, BCCI యొక్క కార్యదర్శిగా మనకి 2019 నుంచి జైషా గారు వర్క్ చేస్తున్నారు. సో అలాంటి ఆయన ప్రస్తుతం మనకి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా కూడా నియమించబడ్డారు. అంతకు ముందర అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి మనకి జైషా కన్నా ముందర నజ్మల్ హసన్ అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రెసిడెంట్ అయిన నజ్మల్ హసన్. సో ఈయనని రీప్లేస్ చేసింది జైషా గారు. సో జైషా గారు ఇంకొక 1 year ప్రెసిడెంట్గా మనకి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి కొనసాగడానికి ఇటీవల మనకి దానికి సంబంధించిన ఏదైతే మనకి ఉత్తర్వులు ఉంటాయో వాటిని పాస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. జైషా టర్మ్డ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఎక్స్టెండెడ్ బై 1 year. అండ్ జైషా గారు ఆల్రెడీ 2019 నుంచి BCCI యొక్క కార్యదర్శిగా కూడా వర్క్ చేస్తున్నారు.
నెక్స్ట్ వచ్చేటప్పటికి బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. రిస్ట్ ఎష్యూర్డ్ అండ్ ఆటోబయోగ్రఫీ. రిస్ట్ ఎష్యూర్డ్ అండ్ ఆటోబయోగ్రఫీ ఇది రంగనాథ్ విశ్వనాథ్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ. సో ప్రముఖ క్రికెటర్ అయిన రంగనాథ్ విశ్వనాథ్ గారు ఆర్ కౌశిక్ అని ఇంకొక ఆధర్ యొక్క సహాయంతో, ఈయన జర్నలిస్ట్ ఈయన, సో ఈయన యొక్క సహాయంతో మనకి ఆయన యొక్క ఆటోబయోగ్రఫీని రిస్ట్ ఎష్యూర్డ్ అనే పేరుతో రాసి ఉన్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ గండప్ప రంగనాథ్ విశ్వనాథన్, సో ఆయన ఆర్ కౌశిక్ గారితో రాసింది రిస్ట్ ఎష్యూర్డ్ అనే ఆటోబయోగ్రఫీ బుక్. సో ఇంకొన్ని క్రికెటర్స్కి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ మనం చూద్దాం. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ యువరాజ్ సింగ్కి సంబంధించింది. ప్లేయింగ్ ఇట్ మై వే సచిన్ టెండూల్కర్ గారికి సంబంధించింది. 281 అండ్ బియాండ్ వివిఎస్ లక్ష్మణ్ గారికి సంబంధించింది. నో స్పిన్ అనేది షేన్ వార్నే గారికి సంబంధించింది. 6 మిషన్ అనేది క్రిస్ గెయిల్కి సంబంధించింది. సో మనకి ఎక్కువగా సచిన్ టెండూల్కర్ గారిది కానీ లేకపోతే వివిఎస్ లక్ష్మణ్ గారిది కానీ ఇలాంటివి ఎక్కువగా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్గా చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇవి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. యువరాజ్ సింగ్కి సంబంధించింది ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది, సచిన్ టెండూల్కర్ గారికి సంబంధించింది ప్లేయింగ్ ఇట్ మై వే అనేది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ 83rd రైజింగ్ డే అనేది ఇటీవల 19th మార్చిన మనకి జమ్మూ కేంద్రంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. జమ్మూలోని మనకి మౌలానా ఆజాద్ స్టేడియంలో ఇటీవల అమిత్ షా గారు మనకి మెయిన్ హోస్ట్గా ఇక్కడ మనకి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ 83rd రైజింగ్ డే అనేది నిర్వహించడం జరిగింది. అలాగే సిఆర్పిఎఫ్ ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా కుల్దీప్ సింగ్ ఉన్నారు. కుల్దీప్ సింగ్ ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్గా చెప్పొచ్చు. రైజింగ్ డే గుర్తుపెట్టుకోవాలి, అది జరిగింది మౌలానా ఆజాద్ స్టేడియం ఇన్ జమ్మూలో అండ్ కుల్దీప్ సింగ్ గారు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. సో ఇవి కాకుండా గతంలో కూడా అంటే 2021 నుంచి 22 మధ్యలో పలుసార్లు సిఆర్పిఎఫ్ అనేది న్యూస్లో ఉంది. ఒకసారి వచ్చేటప్పటికి ఏంటంటే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ డిఆర్డిఓ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఐటి ఢిల్లీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టెక్నాలజీ విషయమై ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. అప్పుడు వార్తల్లో నిలిచింది. దానికన్నా ముందర కోబ్రా అని ఏదైతే ఒక ఆపరేషన్ ఇది నిర్వహిస్తుందో దానికి సంబంధించి కూడా ఇది న్యూస్లోకి రావడం జరిగింది. సో కోబ్రా అనేది మనకి యాంటీ నక్సల్ ఆపరేషన్గా ఇండియాలో మనకి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ లాంచ్ చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇది అమలు చేసుకుంటూ వస్తుంది. అయితే 2021లో 34 సిఆర్పిఎఫ్ విమెన్ని అండ్ 6 విమెన్ బెటాలియన్కి సంబంధించిన 34 సిఆర్పిఎఫ్ విమెన్ని మొట్టమొదటిసారిగా ఈ కోబ్రా డ్రిల్ ఎక్సర్సైజ్లోకి తీసుకోవడం జరిగింది. సో దానివల్ల 2021లో కూడా న్యూస్లోకి వచ్చింది. సో కోబ్రా ఎక్సర్సైజ్ అనేది ఏ సెంట్రల్ ప్రొటెక్షన్కి సంబంధించింది అంటే సిఆర్పిఎఫ్కి సంబంధించింది యాంటీ నక్సల్ ఆపరేషన్ కోసం. సో ఈ కోబ్రా ఆపరేషన్ అనే దాన్ని సిఆర్పిఎఫ్ లాంచ్ చేసింది. లాస్ట్ ఇయర్ 2021లోనే మనకి సిఆర్పిఎఫ్ విమెన్ ఆఫీసర్స్ని ఈ కోబ్రా ఎక్సర్సైజ్ డ్రిల్లోకి మనకి తీసుకోవడం జరిగింది. ఇవి ఓవరాల్గా సిఆర్పిఎఫ్ గురించి మీరు గత కొన్ని నెలల్లో వార్తల్లో ఉన్నవి గుర్తుపెట్టుకోవాల్సినవి. ముఖ్యంగా డీజీ గారిని గుర్తుపెట్టుకోవాలి, డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ గారిని అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేడియం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఆపరేషన్స్ పదాలు ఏమన్నా ఉంటే న్యూస్లో సో అవి మీకు ఫర్దర్గా బాగా యూజ్ అయ్యాయి. సో నెక్స్ట్ వన్, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచెస్ యూపీఐ లైట్ ఆన్ డివైస్ వ్యాలెట్ ఫంక్షనాలిటీ ఫర్ యూపీఐ యూజర్. సో మనకి ఎవరైతే యూపీఐ ద్వారా పేమెంట్స్ని చేస్తున్నారో అలాంటి యూజర్స్ కోసం యూపీఐ లైట్ ఆన్ డివైస్ వ్యాలెట్ అనే ఒక కొత్త ఫంక్షనాలిటీని ఇటీవల నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఫేజ్ 1లో ఏంటంటే మనకి డెబిట్ ఆఫ్లైన్, క్రెడిట్ ఆన్లైన్. సో ఈ పద్ధతిలో మనకి యూపీఐ లైట్ని అమలుపరచనుంది. ఫేజ్ 2 వచ్చేటప్పటికి డెబిట్ అండ్ క్రెడిట్ కూడా ఆఫ్లైన్ మెథడ్లోనే మనకి వినియోగించుకునేలాగా యూజర్స్కి తీసుకురానుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మ్యాక్సిమం ఒక ట్రాన్సాక్షన్ అంటే మ్యాక్సిమం ఒక డేకి లిమిట్ వచ్చేసి 200 రూపీస్ వరకు ఉంది. ఒక వ్యాలెట్లో మ్యాక్సిమం లిమిట్ వచ్చేటప్పటికి 2000 రూపీస్ వరకు ఉంది. సో ఇట్లా అది మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల తన యూపీఐ యూజర్స్ కోసం డెబిట్ ఆఫ్లైన్, క్రెడిట్ ఆన్లైన్ కింద ఏ ఫెసిలిటీ ఏ ఫంక్షనాలిటీని తీసుకొచ్చింది అని అడిగితే యూపీఐ లైట్ ఆన్ డివైస్ వ్యాలెట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫిన్లాండ్ నేమ్డ్ వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫర్ 5th స్ట్రైట్ ఇయర్. సో మళ్ళీ తిరిగి వరుసగా ఐదవసారి యుఎన్ స్పాన్సర్డ్ ఇండెక్స్ అయిన మనకి ఏదైతే వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఉన్నాయో దాంట్లో టాప్ కంట్రీగా నిలిచింది ఫిన్లాండ్. ఇలా నిలవడం ఇది వరుసగా 5వసారి కంట్రీకి. అండ్ 146 కంట్రీస్కి 146 కంట్రీస్కి కలిపి ఈ సూచికని ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కింద ఫిన్లాండ్ ఉంటే సో బాటమ్ లెవెల్లో మనకి లీస్ట్ కంట్రీగా ఆఫ్ఘనిస్తాన్ ఉంది మనకి.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెర్బియా కానీ, బల్గేరియా, రొమానియా లాంటి కంట్రీలన్నీ కూడా ఈ వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ లిస్ట్లో గత మనకి లాస్ట్ సూచికతో పోల్చుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ని బాగా చూపించాయని చెప్పడం జరిగింది. లెబనాన్ కానీ, వెనిజులా, ఆఫ్ఘనిస్తాన్ లాంటివి సో మనకి కంప్లీట్గా ఆపోజిట్ గ్రోత్ని చూపించడం జరిగింది. అలాగే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 135గా ఉంది. వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ లిస్ట్లో టాప్లో ఫిన్లాండ్, బోటంలో ఆఫ్ఘనిస్తాన్, ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 135గా ఉంది. నాటో బిగిన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ కోల్డ్ రెస్పాన్స్ 2022 ఇన్ నార్వే. సో నార్వేలో ఇటీవల నాటో మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన కోల్డ్ రెస్పాన్స్ 2022 అనేది మనకి కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది మార్చ్ 14 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దీన్ని కండక్ట్ చేయనుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నార్వేలో నాటో యొక్క సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేస్తాయి. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఏదైతే ఉందో సో దాని యొక్క సభ్యుల సంఖ్య వచ్చేటప్పటికి 30 మెంబర్స్గా ఉన్నారు. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బ్రజిల్స్ ఇన్ బెల్జియంలో ఉంది. అండ్ సెక్రటరీ జనరల్గా మనకి జెన్స్ స్టోల్టెన్బర్గ్ అనే పర్సన్ ఉన్నారు. జెన్స్ స్టోల్టెన్బర్గ్ సెక్రటరీ జనరల్, ప్రధాన కార్యదర్శిగా. అండ్ హెడ్ క్వార్టర్స్ బ్రజిల్స్, బెల్జియంలో ఉంది. నాటో యొక్క టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి 30 మెంబర్స్గా ఉన్నారు. అలాంటి నాటో కోల్డ్ రెస్పాన్స్ 2022 అనే యుద్ధ విన్యాసాన్ని తన యొక్క సభ్య దేశాలతో నార్వేలో కండక్ట్ చేయడం జరిగింది. సో అది ఇక్కడ మనకి మెయిన్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అమెరికన్ ఆస్ట్రోఫిజిస్ట్ యూజిన్ పార్కర్ పాసెస్ అవే. సో ప్రముఖ అమెరికన్ ఆస్ట్రోఫిజిస్ట్ అయిన యూజిన్ పార్కర్ రీసెంట్గా మరణించారు. ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఈయన సోలార్ ఫిజిక్స్లో చాలా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే అండ్ ఈయన అంటే నాసా తన యొక్క స్పేస్ మిషన్ ఏదైతే ఉందో ఒక మనిషి బతుకుండగానే ఆ మనిషి యొక్క పేరుని ఫస్ట్ టైం ఒక స్పేస్ క్రాఫ్ట్కి కూడా ఇవ్వడం జరిగింది. సో నాసా సూర్యుడికి సంబంధించిన పరిశోధన చేస్తుంది. అవుటర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద సన్ యొక్క అవుటర్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాని యొక్క పరిశోధనని చేయడానికి మనకి ఏదైతే సోలార్ పార్కర్ ప్రోబ్ ఏదైతే ఉందో సోలార్ పార్కర్ ప్రోబ్ అనే దాన్ని మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పార్కర్ అనే పేరుని యూజిన్ పార్కర్ యొక్క నేమ్ మీదుగానే ఇవ్వడం జరిగింది. ఆయన బతికుండగానే ఈ నేమ్ ఇచ్చారు. ఈ ఆపరేషన్ అంటే ఇలాంటి స్పేస్ మిషన్ని 2018లో లాంచ్ చేశారు. సూర్యుడి యొక్క బయట ఆ వాతావరణం ఏదైతే ఉందో అవుటర్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో సో దాన్ని స్టడీ చేయడానికి 2018లోనే సోలార్ పార్కర్ ప్రోబ్ అనే దాన్ని లాంచ్ చేసింది నాసా. సో ఈ సోలార్ మిషన్కి పార్కర్ అనే పేరుని ఇవ్వడానికి కారణం యూజిన్ పార్కర్. సో అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అలాంటి అమెరికన్ ఆస్ట్రోఫిజిస్ట్ అయిన యూజిన్ పార్కర్ రీసెంట్గా మరణించారు. ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశామో వాటి యొక్క రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ ఇది వరల్డ్ స్పారో డే. సో వరల్డ్ స్పారో డే అనే దాన్ని మార్చ్ 20న రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది. వరల్డ్ ఓరల్ హెల్త్ డే అనే దాన్ని కూడా మార్చ్ 20న రికగ్నైజ్ చేశారు. ప్రశాంత్ జవేరీ అపాయింటెడ్ యాజ్ అ CEO ఆఫ్ ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్. సో ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ అనే దానికి ఇటీవల ప్రశాంత్ జవేరీ గారిని అపాయింట్ చేయడం జరిగింది CEOగా. మెడిబడి, అపోలో హెల్త్ లాంటి వాటికి ఆల్రెడీ ఆయన గతంలో CEOగా వర్క్ చేసి ఉన్నారు. జైషాస్ టర్మ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఎక్స్టెండెడ్ బై 1 year. BCCI యొక్క కార్యదర్శిగా వర్క్ చేస్తున్న జైషా గారి అండ్ ఏషియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యొక్క పదవిని 1 year ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించడం జరిగింది. రిస్ట్ ఎజోర్డ్ అండ్ ఆటోబయోగ్రఫీ. రిస్ట్ ఎజోర్డ్ అనే ఆటోబయోగ్రఫీని రంగనాథ్ విశ్వనాథన్ గారు అనే ప్రముఖ క్రికెటర్ ఆర్ కౌశిక్ గారి యొక్క సహాయంతో ఇంకొక ఆధార్ సహాయంతో సో దీనిని రాయడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సెలబ్రేట్స్ 83rd రైజింగ్ డే. CRPF దళాలు 83వ రైజింగ్ డే ఉత్సవాన్ని మౌలానా ఆజాద్ స్టేడియం జమ్మూ కాశ్మీర్లో నిర్వహించాయి. సో దానికి అమిత్ షా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అమిత్ షా గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచెస్ UPI లైట్ ఆన్ డివైస్ వ్యాలెట్ ఫంక్షనాలిటీ ఫర్ UPI యూజర్. సో UPI యూజర్స్ కోసం ఇటీవల నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI లైట్ ఆన్ డివైస్ వ్యాలెట్ అనే ఫంక్షనాలిటీని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫిన్లాండ్ నేమ్డ్ వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫర్ 5th straight year. వరుసగా 5వ సంవత్సరం అని చెప్పొచ్చు. అండ్ ఫిన్లాండ్ ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలిచింది. అండ్ లీస్ట్గా మనకి ఆఫ్ఘనిస్తాన్ నిలవడం జరిగింది. 135th ప్లేస్లో ఇండియా అనేది ఉంది. నాటో బిగైన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ కోల్డ్ రెస్పాన్స్ 2022 ఇన్ నార్వే. సో నార్వే కేంద్రంగా కోల్డ్ రెస్పాన్స్ 2022 అనే యుద్ధ విన్యాసాన్ని ఇటీవల నాటో తన యొక్క 30 సభ్య దేశాలతో కలిసి నిర్వహిస్తుంది. మార్చ్ 14 నుంచి ఏప్రిల్ 1 మధ్యలో ఈ యుద్ధ విన్యాసాన్ని నార్వేలో కండక్ట్ చేయనుంది నాటో. అండ్ అమెరికన్ ఆస్ట్రోఫిజిస్ట్ యూజిన్ పార్కర్ పాసెస్ అవే. సో అమెరికన్ ఆస్ట్రోఫిజిస్ట్ అండ్ నాసాకి సంబంధించి ప్రముఖ పర్సన్ అయిన ఎవరైతే యూజిన్ పార్కర్ ఉన్నారో ఆయన రీసెంట్గా మరణించి ఉన్నారు. ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకునే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.